ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో గల అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి స్వీకరించారు. 1895 సంవత్సరంలో మొదటిసారిగా ప్రాథమిక హక్కులను గురించి స్వరాజ్య బిల్లులో బాలగంగాధర్ తిలక్ ప్రతిపాదించారు. తర్వాత 1931 సంవత్సరంలో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ భారత పౌరులకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చేర్చాలని కోరారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో నిబంధనలు 12 నుంచి 35 వరకు పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును అంటే 31వ ప్రకరణను తొలగించారు. ఆస్తి హక్కును 300A అధికరణలో చేర్చారు. ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే. ప్రాథమిక హక్కులు 6, వాటి గురించి తెలుసుకుందాం. సమానత్వపు హక్కు 14 నుంచి 18 వరకు కలదు. సమానత్వపు హక్కు. స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 వరకు కలదు. పీడన నిరోధక హక్కు 23 నుంచి 24 వరకు గలదు. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 వరకు గలదు. విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30 వరకు గలదు. రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ప్రకరణ తెలియజేస్తుంది. సమానత్వపు హక్కు ఆ విధంగానే 14 నుంచి 18 స్వాతంత్రపు హక్కు, 19 నుంచి 22 పీడనాన్ని నిరోధించే హక్కు, 23, 24 మత స్వాతంత్రపు హక్కు, 25 నుంచి 28 వరకు విద్యా సాంస్కృతిక హక్కు, 29 నుంచి 30 వరకు రాజ్యాంగ పరిహారపు హక్కు, 32వ ప్రకరణ. ఆర్టికల్ 12 రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు, చట్టబద్ధ చట్టేతర సంస్థలు, న్యాయ వ్యవస్థ. రాజ్యం అంటే. ఆర్టికల్ 13 స్వాతంత్రం పూర్వం లేదా స్వాతంత్రం అనంతరం కానీ రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి చెల్లవు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 14 గురించి చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 చట్టం ఎవరి పట్ల జాతి, కుల, మత, లింగ, జన్మ సంబంధమైన వివక్ష అనేది చూపదు. 16 ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడం. ఆర్టికల్ 16వ ఆర్టికల్లో 4 ఉద్యోగాల్లో ప్రమోషన్లో వెనుకబడిన తరగతులకు ప్రత్యేక రిజర్వేషన్లు. ఇందిరా సహాని కేసులలో వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 16 సబ్ 4 ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ వెనుకబడిన తరగతులకు ప్రత్యేక రిజర్వేషన్లు. ఆ విధంగానే ఇందిరా సహాని కేసులో వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుగానే పరిగణించబడాలని తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 17వ ఆర్టికల్ ఒంటరితనాన్ని నిషేధిస్తుంది. 18 అంటే ప్రభుత్వం అనుమతి లేనిది స్వదేశీ విదేశీ బిరుదులు అనేది స్వీకరించకూడదు. స్వాతంత్రపు హక్కు 19 7 రకాల స్వేచ్ఛలను ప్రసాదిస్తుంది. అయితే ఆస్తికి సంబంధించినటువంటి 19(1)Fని 44వ సవరణ ద్వారా 1978లో తొలగించారు. ఇప్పుడు 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే ఉంది. ఆ విధంగానే 19 ఆర్టికల్ 1A వాక్ స్వాతంత్రము, ఆ విధంగానే భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచారపు హక్కు. తర్వాత వీటి గురించి ఇంకా వివరణ చాలా ఉంది. నెక్స్ట్
తరగతిలో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.